మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక వ్యక్తి TS13 అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే ఇది వీడియో అంతా కూడా. సో హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఏం చేసిందంటే ఈ వ్యక్తి ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకొని ముందు వైపుగా ట్యాంక్ మీద అమ్మాయిని కూర్చోబెట్టుకొని అమ్మాయి వెనక వైపుగా అంటే ఆయన మొహం ఎదురుదురుగా మొహాలు ఉంటాయి ట్యాంక్ మీద కూర్చోబెట్టుకొని అలా సేరదీరుతూ అంటే గాల్లో ఏం సాంగ్ పవన్ కళ్యాణ్ది గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందని చెప్పి గాల్లో తేలుతున్నాడు. మీరిద్దరు అట్లా గాల్లో తేలిపోయిన ప్రాబ్లం ఏం లేదు. మొత్తం మీరున్న ఈ భూమికి బరువే. మీ వల్ల ఏందనంటే పక్కన ఎవరికన్నా దెబ్బ తాకినా వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా మీకేం కాదు, వాళ్ళ ప్రాణాలు కోల్పోతుంది. ఎందుకంటే మీరు తప్పు చేసినారు కాబట్టి మీరు పోయినా పర్లేదు ఉన్నా పర్లేదు, మీతో పెద్ద ఉపయోగం కూడా లేదు ఈ ప్రపంచానికి కానీ ఈ దేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ. ఎంత విచ్చలవిడతనం అంటే ఇంత అహంకారమా, అంత ఆగుతలేదా? ఇంటికి పోయిన తర్వాత మీ కాంపౌండ్లో ఆల్రెడీ మా ఛానల్ వాళ్ళు చాలామంది మాట్లాడుకొచ్చారు, మీ కాంపౌండ్లో ఉయ్యాల కట్టుకొని అంత ఊగండి తిరగండి దొరలండి మీ ఇష్టమైనట్టుగా పంచాయతీ పెట్టుకోండి. రోడ్డు మీదకి వచ్చినాక విన్యాసాలు చూడండి. ఇంత విచ్చలవిడతనం అయిన తర్వాత ఇంత విచ్చలవిడతనమా? ఈ పక్కన ఈ పాము అంకలు పోతుంది ఇంకా బండి అది కంట్రోల్ లేదు. ఇక ఈ బండి మీద ఉన్న మనిషి కంట్రోల్ తప్పిండు, ఆ మనుషులు కంట్రోల్ తప్పిరు, బండి కూడా కంట్రోల్ తప్పింది. అవి పాము అంకలు పోతుంది ఆ బండి. అదిగో ఇష్టం అయిపోయింది. ఇక ఆ బండి కంట్రోల్ తప్పింది, మనుషులు కంట్రోల్ తప్పిరు. రోడ్డు మీదకి వచ్చినాక ఇంట్లో చేయాల్సిన పనులు రోడ్డు మీద చేస్తున్నారు. ఆ అమ్మాయి కూర్చొని వెనక నీకు వీపు మీద గోకుతా ఉంది. ఇంకా మీకు బ్లర్ వేసిన ఇక్కడ చాలా క్లియర్ విజువల్స్ కనబడట్లేదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో. మన హైదరాబాద్లోనే మొన్న జరిగిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. బండి మీద ఆపోజిట్లో కూర్చోడమే కాకుండా అబ్బాయి వీపుని గోకుతోంది. ఆ వీపుని గోకినా కొద్దీ అబ్బాయి మొత్తం కూడా కథం గాల్లో పవన్ కళ్యాణ్ సాంగ్ వేసుకున్నాడే గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందని. మీరు పేలిపోయినా ఏం కాదు, మీతో ఈ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రానికి నా హైదరాబాద్ ఏది కూడా ఉపయోగం లేదు. మీతోని ఇంట్లో చేయాల్సిన పనులు రోడ్డుకి ఎక్కి వెచ్చలవిడిగా మిమ్మల్ని చూసుకోలేడు నలుగుట్లా. ఇది అంతేంది మళ్ళా చుట్టూ 100 మంది పోతూ ఉంటారు బయట పక్కనంట, బండ్లు పోతున్నాయి, కార్లు పోతున్నాయి, నడుచుకుని పోయే వాళ్ళు ఉంటారు రోడ్డు మీద. మీ వల్ల ఎవరికైనా గుద్దితే ఏం కావాలి పరిస్థితి? ఏం కావాలి? వాళ్ళు ఏమైపోవాలి? మీరు పోయినా పర్లేదు, మీరు గాల్లో తేలినా పర్లేదు. ఇంకా అటు నుంచి ఎందుకంటే అంటున్నా ఈ మాట జర్నలిస్ట్గానే మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నాను? ఇంత విచ్చలవిడతానమా? ఇంత విచ్చలవిడతానమా? మీ జాగీరా ఇదంతా రోడ్ అంతా? అంతగానం మీకు ఇబ్బంది ఉన్నది, రోడ్డు మీద తిరగలేక ఏం చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఇంటికి పోరి, కాంపౌండ్ లోపల ఉయ్యాల కట్టుకోండి, ఉయ్యాలు ఊగండి. మీ కాంపౌండ్ లోపల విచ్చలవిడిగా మీరు బండి పెట్టుకుంటారా, అవసరమైతే అక్కడ ట్రైన్ వేసుకుంటారా మీ ఇష్టం, ట్రైన్లో మీరు పోతూ ఇట్లనే సేమ్ వేసుకుంటారా మీ ఇష్టం. ఈ బయట రోడ్డు మీద ఈ పిచ్చేసారేంది? ఆ వీడియో తీసిన వాళ్ళు ఇంకా వీడియో తీస్తుందో అయిపోయారు, కానీ ఇంకా నాకు తెలిసి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీడియో తీసినందుకని. కనీసం ఇటువంటి దొంగలను దొరకబెట్టినందుకన్నా డైరెక్ట్గా పోయి ఆ కాలుకున్న చెప్పుని తీసి ఇద్దరిని పట్టాపట్ 4 అందుకుంటే తెలిసేది ఏందని కథ. రోడ్డు మీద ఏం పర్రా నాయన, నాకు అర్థం కాదు. అంత ఇంత ఏడబోతుంది అంత కథం. ఎవడీడు? ఆ అమ్మాయి కన్నా ఉండాలా కొంచెమన్నా, ఆ అమ్మాయి కన్నా కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇది రోడ్డు మీద ఉన్నా నాకు బరితెగింపు అంటారు, దీన్ని బలుపు అంటారు. ఇంకా అచ్చ తెలంగాణ భాషలో చెప్పాలంటే నన్ను నుంచి ఆ మాట రాకూడదు, బట్ డెఫినెట్గా ఈ పదం వాడాల్సి వస్తుంది అంటే తీట అంటారు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఇంత రోగమా? ఏం పోయే కాలం ఇది? ఏం పోయే కాలం ఇది? రోడ్డు మీద ఎంత చూడండి మీరు మొత్తం ఒక మ్యూజిక్ కరెక్ట్గా వేసుకుంటే కనుక వాళ్ళు కంప్లీట్ ట్రాన్స్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని వదిలేసి రోబో సినిమాలు ఉంటుంది ఏమో డైలాగ్ వేస్తారు హీరోయిన్, ఈ ప్రపంచాల్లో నువ్వు నేను ఇద్దరం కలిసే ఉండాలంటే వాళ్ళు అట్లా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఈ భూ ప్రపంచం మీద భూమండలం మీద ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు, అందరూ మనుషులు కాదు, అందరు జంతువులు. రోడ్ల మీద కుక్కలు పందులు జంతువులు ఆవులు కుక్కలు నక్కలు అన్నీ బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారు అంతే. వాటికేం సిగ్గు ఎగ్గులు ఉండవు, ఎందుకంటే వాళ్ళ పాపం వాటికి అసలు అవగాహన ఉండదు కాబట్టి వీటి గురించి ఏం చేయాలి ఎక్కడ చేయాలనేది. మీరు వాటిని మించిపోయారు. ఇంకా చూడండి ఒకసారి ఇక్కడ వీడియోలో మీకు బ్లర్ వేసినాం కాబట్టి చాలా క్లియర్ కనబడలేదు, ఇక్కడ కనబడుతుంది చూడండి. ఆ అమ్మాయి ఇటువైపుగా కూర్చొని ఉంది, ఇక్కడ చూడండి. ఆ అమ్మాయి ఇటువైపుగా కాలేసి కూర్చొని ఉంది, వాడు ముందు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ పోయే సిచ్యువేషన్లో ఆ స్పీడ్లో కానీ వాళ్ళ మైకంలో ఉన్నప్పుడు కానీ వీళ్ళకేం కాదు, వీళ్ళ పక్కన ఇంకో బైక్ పోతున్నది, ఈ అమ్మాయి చక్కగానే కూర్చున్నది కదా. ఆ అమ్మాయికి నిజంగా బైక్ తాకింది అనుకో, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మీరు పోతే మీరు గాల్లో తేల్చుకుని అటు నుంచి అటు గాల్లో కలిసిపోయినా ఏం కాదు. నేను ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, బట్ డెఫినెట్గా చూస్తే అర్థమవుతుంది మీకు. చాలా వరకు చూడండి నెటిజన్స్ మొత్తం కూడా వాళ్ళను మొత్తం
ఏకి పారేస్తున్నారు. ఇంత కండకావురమా, ఇంత బలుపా? వెంటనే పోలీసులు వాళ్ళని పట్టుకొని బహిరంగంగానే మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి శిక్ష వేయండి. ఓ 2 రోజులు ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుర్రి, లేకపోతే ప్రధాన కూడలు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరనో లేకపోతే ఇంకో దగ్గరనో బాగా ట్రాఫిక్ ఉన్న దగ్గర అక్కడ ఆ సర్కిల్లల్లా ట్రాఫిక్ కంట్రోలింగ్ పెట్టు ఒక 2 రోజులు వాళ్ళిద్దరిని. ఇటువంటి వాటి మీద చాలా కఠినంగా వ్యవహరించాలి పోలీస్ శాఖ కూడా. డెఫినెట్గా కఠినంగా వ్యవహరించాలి. ఆ నెంబర్ దొరకలేదు, లేదంటే ఆ నెంబర్కి సంబంధించి ఆ పేరు కూడా బయట పెడుతున్నాను కానీ TS13 వరకే కనబడుతుంది, తర్వాత ఏం కనబడతలేదు. ఇంత బలిపోద్దు ఏమైనా ఉంటే ఇందాల చేసుకో. ఇదేం పారు రోడ్డు మీదకి వచ్చినాక సిగ్గు తప్పి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు సిగ్గుపడతాయి చూసిన తర్వాత. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు సిగ్గుపడాల్సి వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.